తెలంగాణ పత్తి రైతులకు ఈ ఏడాది ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో రాబోయే సీజన్ కొనుగోళ్లను ముందస్తుగా సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా పంట చేతికి రాగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్లో విక్రయించే అవకాశం కలుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందస్తు చర్యల వల్ల అన్నదాతలు దళారులను ఆశ్రయించాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోతుంది. పంట కొనుగోలు ప్రారంభమైన 15 నుంచి 30 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ఈ సీజన్లో సుమారు 46,33,000 ఎకరాలలో పత్తి సాగు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దిగుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ముందస్తు ధరలతో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తుంది. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్రధాన కొనుగోలు కేంద్రాలతో పాటు 356 జిన్నింగ్ మిల్లులను సేవలకు సిద్ధం చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లులు లేని ప్రాంతాలను సమీపంలోని నోటిఫైడ్ మిల్లులతో అనుసంధానం చేసి రైతులకు రవాణా భారం తగ్గించేలా చర్యలు చేపట్టారు. ఇక కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో పర్యవేక్షణ కఠినతరం చేశారు. కాపస్ కిషన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేసి సాధారణ రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా మారుస్తున్నారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్తో పాటు వాట్సాప్ చాట్బాట్ను సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. తూకం వేసే సమయంలో లేదా రసీదుల జారీలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన సమయాలలో కొనుగోలు వేళలను సాయంత్రం 6 గంటల వరకు పొడిగించి రైతన్నలకు పూర్తి సహకారం అందించాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. మొత్తం మీద 25,85,000 టన్నుల దిగుబడి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిల్లులలో తేమ శాతం అలాగే నాణ్యతను పర్యవేక్షించే ఆధునిక యంత్రాలు సక్రమంగా పనిచేసేలా అధికారులు ముందే తనిఖీలు చేపట్టాలి. నాణ్యత పేరిట రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. రైతులు ఎక్కడ మోసపోకుండా పారదర్శక విధానాలను అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పనిచేస్తాయి. ఈ సన్నద్ధత వల్ల ప్రతి రైతుకు కష్టకాలం తొలగిపోయి ఆర్థికంగా మంచి రోజులు వస్తాయని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో అన్నదాతలు సంతోషంగా తమ పంటను అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని ఆశిస్తున్నారు. సమర్థవంతమైన ఈ నిర్వహణ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా సాగుతుందని సర్వత్రా నమ్మకం వ్యక్తమవుతుంది.